వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత MRPS జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ మందకృష్ణ మాదిగన్న ఫోటోకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ MRPS నాయకులు, జగ్గయ్యపేట మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపాగు కాంతారావు, దర్శనాల కమలేష్, MRPS నాయకులు మాతాంగి దావిదు, పవన్ కార్తిక్, MRPS అధ్యక్షులు గోపి, అన్నపాగ సురేష్, మాజీ MRPS నాయకులు అన్నపాగ కిషోర్ బాబు, కూచిపూడి సుధాకర్, ముల్లంగి మధు, SC కుల పెద్దలు, MRPS ఉద్యమకారులు, డప్పుకు కళాకారులు, అరుంధతి యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు దర్శనాల కమలేష్ రాజు గారికి, అట్లాగే MRPS జిల్లా ఉపాధ్యక్షులు, MSP జిల్లా ఉపాధ్యక్షులు మాతంగి రామకుమారి గారికి, అట్లాగే అన్నపాగ కిషోర్ గారికి, పవన్ కార్తిక్ గారికి, ఇక్కడ శ్రీ మందకృష్ణ మాదిగ గారు, ఆ విషయం మనందరికీ తెలుసు. ఈ రోజున ఆయన కోరుకుంటే ఏనాడో మంత్రి అయ్యేవాడు, ఎమ్మెల్యే అయ్యేవాడు, MP అయ్యేవాడు. కానీ అవన్నీ కూడా నా చిటిన వేలుతో సమానం, నాకు మాదిగల యొక్క భవిష్యత్తు ముఖ్యమని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి శ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఈ రోజున మరి ఆయన పద్మశ్రీ రావడం అంటే అది మామూలు విషయం కాదు. 30 ఏళ్ల నుంచి నిరంతర పోరాటం చేస్తూ కుటుంబాన్ని త్యాగం చేసి కుటుంబ బాగోగులు చూడకపోయినా కానీ నిరంతరం ప్రజల్లో ఉండే ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. అందుకు ప్రతిఫలంగా కేంద్ర ప్రభుత్వం ఆయన కష్టాన్ని గుర్తించి పద్మశ్రీ అవార్డు రావడం, అది రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలకు వచ్చిన గౌరవంగా మనందరం భావిస్తూ ఆయనకి మనం గౌరవాన్ని తెలియజేయడం కోసం ఈరోజు శరణపేటలో పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా వర్గీకరణ అంటే ఇలా మరి DSC మనకి చదువుకున్న మన పిల్లలు ఊళ్ళల్లో రేషియల్గా అనమాట రకరకాలుగా మనం ఇబ్బంది పెట్టినా సరే, మన కన్నీళ్ళు మరి ఎంత బాధపడినా వాళ్ళ కరువు లేదు. మరి ఎన్నో సంవత్సరాల పోరాటం, ఇప్పుడు కూడా పోరాటం జరుగుతుంది. మరి పర్మిషన్ తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలి, మరి నిజంగా ఇవ్వాలి. మన ఓట్లతో వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతుంది. మరి మన ఓట్లతోనే కదా ప్రతి ఒక్క దగ్గర మనం ఉంటేనే పని జరుగుతుంది. మరి మనకి ప్రాధాన్యత ఇవ్వకుండా మరి చాలా చోట్ల మన ఇంకా అనగదొక్కుతున్నారు. మరి పెద్దలు అన్నట్టు చాలా గర్వకారణం. మరి అందరం యూనిటీగా ఉండి, ఏ పార్టీల్లో ఉన్నా ఒకే దాటుగా ఉండి మనం కాపాడుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళి రాబోయే దినాల్లో మనమే రాజధికారం వెళ్ళాలి అని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. మన భారతదేశం మొత్తం మన దళిత జాతి గర్వించే విధంగా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. ఈరోజు మన గ్రామ కుల పెద్దల ఆధ్వర్యంలో మరియు MRPS ఆధ్వర్యంలో ఈరోజు అందరం కలిసికట్టుగా పాలాభిషేకం మందకృష్ణ మాదిగ గారికి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ పాలాభిషేకంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కుల పెద్దలను ఆహ్వానిస్తున్నాను.